హాయ్ అండి, వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్. ఈరోజు నేను గద్య భాగంలో వ్యాసరూప ప్రశ్న ఒకటి వస్తుంది, ఇంపార్టెంట్. అది ఏదంటే మంచి వక్తగా ఎదగాలంటే ఏం చేయాలి? మంచి వక్తగా ఎదగాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు జవాబును చాలా సులభంగా చిత్రాల ద్వారా ఎలాగ రాయాలో నేను ఇప్పుడు చిత్రాల ద్వారా నేర్పిస్తాను. మంచి వక్తగా ఎదగడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. మంచి వక్తగా ఎదగడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. మంచి వక్తగా ఎదగడానికి చాలా కృషి, తర్వాత సాధన, పట్టుదల అవసరము. మంచి వక్తగా ఎదగడానికి చాలా కృషి ఉండాలి, సాధన ఉండాలి, పట్టుదల అనేది చాలా అవసరము. అర్థమైందా అండి? ఏమీ లేదు. మంచి వక్తగా ఎదగడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. మంచి వక్తగా ఎదగడానికి చాలా కృషి, సాధన, పట్టుదల అనేవి అవసరం అన్నమాట. చూసారా, ఇక్కడ ఎంతో కృషి ఉండాలి, తర్వాత సాధన అనేది చేయాలి. అంతేకాదు గొప్ప వక్తలుగా పేరుగాంచుంటారు కదండి. అలా గొప్ప వక్తలుగా పేరుగాంచిన వారి యొక్క జీవిత చరిత్రలు ఉంటాయి కదా, ఆ జీవితాలను మనము బాగా పరిశీలించాలి. గొప్ప వక్తలుగా పేరుగాంచినటువంటి వారి యొక్క జీవితాలను మనం బాగా పరిశీలించాలి. ఎందుకంటే వారు అంత గొప్ప వక్తలుగా కావడానికి ఎంత కృషి చేశారో మనకు దాని ద్వారా తెలుస్తుంది. అర్థమైందా అండి? ఏమీ లేదు. గొప్ప వక్తలుగా పేరుగాంచిన వారి యొక్క జీవితాలను మనం ఏం చేయాలి? బాగా పరిశీలించాలి. ఎందుకంటే వారు అంత గొప్ప వక్తలు కావడానికి ఎంత కృషి చేశారో మనకు తెలుస్తుంది. ఇక్కడ చూసారా, మాట్లాడే శక్తి ప్రతి మానవుడికి కూడా ఉంటుంది. అంతే కదండి, దేవుడిచ్చినటువంటి గొప్ప వరం ఏమి మనిషికి? మాట్లాడగలగడం. కాబట్టి మాట్లాడే శక్తి అనేది ప్రతి మానవుడికి కూడా ఉంటుంది. మరి మనం ఏం చేయాలి? ఆ మాట్లాడే శక్తి ఉంటుంది కదా, దానిని మనము సానబెట్టాలి. సానబెడితే ఎవరైనా సరే గొప్ప వక్తలుగా ఎదుగుతారు. అర్థమైందా? మాట్లాడే శక్తి అనేది ప్రతి మానవుడికి ఉంటుంది. దానిని మనము సానబెట్టగలిగితే ఎవరైనా సరే గొప్ప వక్తలుగా ఎదగవచ్చు. మరొకసారి ఫస్ట్ నుంచి. మంచి వక్తగా ఎదగడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. మంచి వక్తగా ఎదగడానికి చాలా కృషి, సాధన, పట్టుదల అనేది అవసరము. ఇవన్నీ కూడా ఉండాలి, అవన్నీ కూడా అవసరమే. గొప్ప వక్తలుగా పేరుగాంచినటువంటి వారి యొక్క జీవితాలను బాగా పరిశీలించాలి. గొప్ప వక్తల యొక్క జీవితాలను ఏం చేయాలి? బాగా పరిశీలించాలి. ఎందుకంటే వారు అంత గొప్ప వక్తలు కావడానికి ఎంత కృషి చేశారో మనకు తెలుస్తుంది. మాట్లాడే శక్తి ప్రతి మానవుడికి ఉంటుంది. దానిని మనము సానబెట్టగలిగితే ఎవరైనా సరే గొప్ప వక్తగా ఎదగవచ్చును. అర్థమైందా? మనము మాట్లాడే శక్తి మనలోనే ఉంటుంది కదా, కాబట్టి మనం బాగా సానబెట్టగలిగితే ఏమవుతుంది? మనమంతా కూడా గొప్ప వక్తలుగా ఎదగవచ్చును. గొప్ప వక్తగా ఎదగాలంటే ఈ క్రింది అంశాలను గుర్తుంచుకోవాలి. గొప్ప వక్తగా ఎదగాలంటే, గొప్ప వక్త అంటే మీ మంచి వక్త అన్నమాట. ఎదగాలంటే ఈ క్రింది అంశాలను గుర్తుంచుకోవాలి. ముందుగా మీకు
వక్త కావాలనే స్పష్టమైనటువంటి లక్ష్యము ఉండాలి. ముందుగా మీకు వక్త కావాలనే స్పష్టమైనటువంటి లక్ష్యం అనేది ఉండాలి. అంతేకాదు మీకు మాట్లాడడంలో ఒక ప్రత్యేకత ఉండాలి. మీకు మాట్లాడడంలో ఒక ప్రత్యేకత అనేది ఉండాలి. అంటే అందరూ మాట్లాడతారు, కానీ మీరు మాట్లాడడంలో ఒక ప్రత్యేకత అనేది మీకు ఉండాలి. ఇక్కడ చూసారా, ఈ చిత్రాన్ని చూడండి. యువతల పిల్లవాడు ఏం చేస్తుంటే అవతల పిల్లవాడు కూడా అదే చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, ఒకరిని ఒకరు అనుకరిస్తున్నారు కదా. కానీ మనం గొప్ప వక్త కావాలంటే ఏం చేయాలి, ఇతరులను అనుకరించకూడదు. ఇతరులను అనుకరించకూడదు. మనకంటూ ఒక ప్రత్యేకత అనేది ఉండాలి. మాట్లాడడంలో మనకంటూ ఒక ప్రత్యేకత అనేది ఉండాలి. ఇతరులను అనుకరించకూడదు. అర్థమైందా? మంచి వక్తగా ఎదగాలంటే కింది అంశాలని గుర్తుంచుకోవాలి. అవి ఏమంటే, ముందుగా మీకు వక్త కావాలనేటువంటి స్పష్టమైనటువంటి లక్ష్యం అనేది మీకు ఉండాలి. తర్వాత మాట్లాడటంలో ఒక ప్రత్యేకత అనేది ఉండాలి. ఇతరులను అనుకరించకూడదు. ఇక్కడ చూడండి, భయపడుతూ ఉన్నాడు కదా ఇతను. కాబట్టి సభలో మాట్లాడటానికి భయపడకూడదు. సభలో మాట్లాడటానికి భయపడకూడదు. ఈ సభా కంపాన్ని జయించడం ద్వారా మీరు మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. అర్థమైందా? ఎప్పుడైతే మీరు సభా కంపాన్ని జయించినారనుకోండి, ఆ సభా కంపాన్ని జయించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకోగలరు. తర్వాత వేదిక మీద హుందాగా ప్రవర్తించాలి. వేదిక మీద హుందాగా ప్రవర్తించాలి. ఎందుకంటే మీరు హుందాగా ఉన్నప్పుడే ఏం చేస్తారు, శ్రోతలు అంటే వినేవాళ్ళు ఉంటారు కదా, ఆ వినేవాళ్ళు మీ యొక్క వ్యక్తిత్వం గురించి మంచి అభిప్రాయం అనేది వారికి ఏర్పడుతుంది. మరొకసారి, వేదిక మీద మనము సభలో ఏం చేయాలి, భయపడకూడదు. సభలో మాట్లాడడానికి భయపడకూడదు. సభా కంపాన్ని మనం జయించడం ద్వారా మీరు మీ లక్ష్యాల్ని చేరుకోగలుగుతారు. తర్వాత వేదిక మీద హుందాగా ప్రవర్తించాలి. శ్రోతలు మిమ్మల్ని చూడగానే మీ వ్యక్తిత్వం గురించి మంచి అభిప్రాయం అనేది ఏర్పడాలి. అంతే కదా, మనం ఫస్ట్ చూసిన వెంటనే ఒకరి మీద ఒక అభిప్రాయం అనేది మనకు కలుగుతుంది. కాబట్టి ఆ వినేవాళ్ళు శ్రోతలంటే మీ యొక్క మాట్లాడేదాన్ని వింటుంటారు కదా, మీ స్పీచ్ని, వాళ్ళని శ్రోతలు అంటారు. ఆ శ్రోతలు మిమ్మల్ని చూడగానే మీ వ్యక్తిత్వం గురించి మంచి అభిప్రాయం అనేది వారికి ఏర్పడాలి. ప్రసంగంలో ముఖ్యమైన భాగాలు ఏవి అంటే, ప్రసంగంలో ముఖ్యమైన భాగాలు ప్రారంభం, విషయ ప్రతిపాదన, ఉపసంహారం. మరొకసారి, ప్రసంగంలో ముఖ్యమైన భాగాలు ప్రారంభము, విషయ ప్రతిపాదన, ఉపసంహారం. ఈ మూడన్నమాట. వీటిపైన మనమంతా కూడా అవగాహన కలిగి ఉండాలి. వీటిపైన ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి, పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అర్థమైందా? ప్రసంగంలో ఉండే ముఖ్యమైన భాగాలు ప్రారంభము, విషయ ప్రతిపాదన, ఉపసంహారం వంటి వాటిపైన పూర్తి అవగాహన కలిగి ఉండాలి. తర్వాత వేదికపై ఉన్న వ్యక్తులను అతిగా పొగడకండి. అర్థమైందా? వేదిక పైన ఉన్నప్పుడు ఏం చేయకూడదు, వ్యక్తులను అతిగా పొగడకండి. ఎవరిని కూడా వేదికపై ఉన్న వ్యక్తులను అతిగా పొగడకండి. ఎందుకు అలా పొగిడితే మీరు పలానా వ్యక్తికే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి వేదికపై ఉన్న వ్యక్తులను అతిగా
పొగడకండి. తరువాత మీ వాచకం. వాచకం అంటే ఏమి? మీ మాట, మీరు మాట్లాడే తీరన్నమాట. మరి మీ యొక్క మాట అనేది ఎలా ఉండాలి? మీ వాచకము స్పష్టంగా ఉండాలి. మీ వాచకము స్పష్టంగా ఉండాలి. స్పష్టంగా అంటే అందరికీ బాగా అర్థమయ్యే విధంగా స్పష్టంగా ఉండాలి. తరువాత స్వరంలో ఆరోహణ అవరోహణలు ఉండాలి. అంతే కదా, మనం అన్నీ ఒకే విధంగానే మాట్లాడకూడదు మాటల్ని. ఒక మాట కొన్ని కొటేషన్స్ అలాంటివి ఉంటాయి కదా, వాటిని మనం బాగా గట్టిగా మాట్లాడతాం. తర్వాత కొన్ని పదాలను చిన్నగా మాట్లాడుతుంటాం. అంటే దాని యొక్క మాట్లాడే తీరు అనేది ఒకసారి ఆరోహణలో ఉండాలి, ఒకసారి అవరోహణలో ఉండాలి. అంటే ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించి మాట్లాడాలనేది వక్తకు తెలిసి ఉండాలి. అంటే ఏమర్థమైందా? మీ వాచకం అనేది స్పష్టంగా ఉండాలి, స్వరంలో ఆరోహణ అవరోహణలు ఉండాలి. మీ మాటల వల్ల ప్రేక్షకులకు విసుగు కలగకుండా జాగ్రత్త పడాలి. మీ మాటల వల్ల ప్రేక్షకులకు ఏం రాకూడదు? విసుగు అనేది కలగకూడదు. ఇంకా వినాలి అనిపించాలన్నమాట. మీ యొక్క స్పీచ్ అనేది ఎలా ఉండాలి? ఖచ్చితంగా బాగా వినాలనిపించాలి. అంతేగాని ప్రేక్షకులకు విసుగు కలిగించకుండా జాగ్రత్త పడాలి. తర్వాత వచ్చేసి ఊత పదాలు ఉపయోగించకుండా జాగ్రత్త పడాలి. కొంతమందికి కొన్ని అలవాటు ఉంటాయి, అన్నమాట అలా అన్న పదాలు వాడుతూనే ఉంటారు. కాబట్టి అలాంటి ఊత పదాలను మనము ఏం చేయాలి? ఉపయోగించకుండా జాగ్రత్త పడాలి. తరువాత ఉపన్యాసం ఇచ్చేటప్పుడు ఉపన్యాసంలో సరళమైన వ్యావహారిక భాషను ఉపయోగించాలి. వ్యవహారిక భాష అంటే తెలుసు మీ అందరికీ. వ్యవహారంలో ఉండే భాష అంటే అందరూ ఎక్కువగా మంది మాట్లాడే భాష అన్నమాట. మామూలుగా మనకు సరళ పదాలతో ఉంటాయి, అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటుంది వ్యవహారిక భాష. కాబట్టి ఉపన్యాసం ఇచ్చేటప్పుడు సరళమైన వ్యవహారిక భాషను ఉపయోగించాలి. ఇక్కడ నేను వాచి పెట్టాను అంటే అర్థమేమి? మీకు కేటాయించిన సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రసంగాన్ని పూర్తి చేయాలి. మీకు కేటాయించినటువంటి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఏం చేయాలి? మనం ఇచ్చేటటువంటి ప్రసంగాన్ని పూర్తి చేయాలి. ఈ నియమాలను పాటిస్తే ఎవరైనా కూడా గొప్ప వక్త మంచి వక్తగా ఎదగగలడు. అర్థమైందా అండి? మరొకసారి నేను టూకీగా చెప్తాను. మంచి వక్తగా ఎదగడానికి మనము ఏం చేయాలో మరొకసారి చెప్పుకుందాము. మంచి వక్తగా ఎదగడానికి కొన్ని చిట్కాలు అనేటువంటివి ఉన్నాయి. మంచి వక్తగా ఎదగడానికి చాలా కృషి, సాధన, పట్టుదల అనేది అవసరము. గొప్ప వక్తలుగా పేరు పొందింటారు కదా, ఆ గొప్ప వక్తలుగా పేరుగాంచినటువంటి వారి యొక్క జీవితాలను బాగా పరిశీలించాలి. గొప్ప వక్తలుగా పేరుగాంచిన వారి యొక్క జీవితాలను బాగా పరిశీలించాలి. ఎందుకంటే వారు అంత గొప్ప వక్తలు కావడానికి ఎంత కృషి చేశారో మనకు తెలుస్తుంది. మాట్లాడే శక్తి అనేది ప్రతి ఒక్క మానవుడికి ఉంటుంది కదా. మాట్లాడే శక్తి అనేది దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. కాబట్టి మాట్లాడే శక్తి ప్రతి మానవుడికి ఉంటుంది. దానిని మనం సానబెట్టగలిగితే ప్రతి వ్యక్తి కూడా గొప్ప వక్తగా ఎదగవచ్చు. గొప్ప వక్తగా ఎదగాలంటే కింది అంశాలను మనము గుర్తుంచుకోవాలి. అవి ఏమంటే, ముందుగా మీకు స్పష్టమైనటువంటి లక్ష్యం ఉండాలి. ఏమని? గొప్ప వక్త కావాలి అని. కాబట్టి ముందుగా మీకు వక్త కావాలనే
స్పష్టమైన లక్ష్యము ఉండాలి. ముందుగా మీకు వక్త కావాలనే స్పష్టమైన లక్ష్యం అనేది ఉండాలి. మీకు మాట్లాడటంలో ఒక ప్రత్యేకత అనేది ఉండాలి. మాట్లాడటంలో ఒక ప్రత్యేకత అనేది ఉండాలి. ఇతరులను అనుకరించకూడదు. అంతే కదా, మనం వాళ్ళు ఏం చేస్తే మనం అది, వాళ్ళు ఎట్లా మాట్లాడితే మనం అట్లా మాట్లాడకూడదు. మనకంటూ మాట్లాడటంలో ఒక ప్రత్యేకత అనేది ఉండాలి. ఇతరులను అనుకరించకూడదు. సభలో మాట్లాడటానికి భయపడకూడదు. సభలో మాట్లాడడానికి భయపడకూడదు. సభాకంపాన్ని జయించడం ద్వారా మీరు మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. సభాకంపాన్ని జయిస్తే మీరు మీ లక్ష్యంను చేరుకుంటారు. వేదిక మీద హుందాగా ప్రవర్తించాలి. వేదిక మీద హుందాగా ప్రవర్తించాలి. ఎందుకంటే శ్రోతలు మిమ్మల్ని చూడగానే మీ వ్యక్తిత్వం గురించి మంచి అభిప్రాయం అనేది ఏర్పడాలి. శ్రోతలు అంటే వినేవారు. మీ యొక్క ప్రసంగాన్ని వినేవారు మిమ్మల్ని చూడగానే మీ వ్యక్తిత్వం ఉంటుంది కదా మీకంటూ, ఆ మీ వ్యక్తిత్వం గురించి మంచి అభిప్రాయం వారికి ఏర్పడాలి. ప్రసంగంలో ఉండే ముఖ్యమైన భాగాలు ప్రారంభము, విషయ ప్రతిపాదన, ఉపసంహారం వంటి వాటిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. పూర్తి అవగాహన కలిగి ఉండాలి. వేదికపై ఉన్న వ్యక్తులను అతిగా పొగడకండి. వేదికపై ఉన్న వ్యక్తులను అతిగా పొగడకండి. మీ వాచకం అనేది, వాచకం అంటే మీ మాట, మీరు మాట్లాడే తీరు, మీ మాట అనేది ఎలాగుండాలి? స్పష్టంగా ఉండాలి. మీ మాట స్పష్టంగా ఉండాలి. మీ వాచకము స్పష్టంగా ఉండాలి అని కూడా రాసుకోవచ్చు. మీ యొక్క స్వరంలో ఆరోహణ అవరోహణలు ఉండాలి. అంటే పెంచడం ఒక చోట పెంచి కింది నుంచి పైకి ఆరోహణ అవరోహణ అంటే తెలుసు కదా, మ్యాథ్స్లో చదువుతుంటారు మీరు. కాబట్టి స్వరంలో ఆరోహణ అవరోహణలు ఉండాలి. మీ మాటల వల్ల ప్రేక్షకులకు విసుగు కలగకుండా జాగ్రత్త పడాలి. మీ మాటల వల్ల ప్రేక్షకులకు విసుగు కలగకుండా జాగ్రత్త పడాలి. తర్వాత వచ్చేసి ఊత పదాలు ఉపయోగించకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఊత పదాలు కూడా వింటే అందరికీ విసుగు వస్తుంది. మనం ఎక్కగానే మనం మాట్లాడే ఊత పదాన్ని మనకంటే ముందు వాళ్ళు చెప్పేస్తారు ఇంకో ప్రసంగం అప్పుడు. కాబట్టి ఊత పదాలు ఉపయోగించకుండా జాగ్రత్త పడాలి. ఉపన్యాసంలో సరళమైన వ్యవహారిక భాషను ఉపయోగించాలి. ఎందుకంటే వ్యవహారిక భాషలో మాట్లాడితే అందరికీ అర్థమవుతుంది. చదువు వచ్చిన వాళ్ళకి, చదువు రాని వాళ్ళకి అందరూ అర్థం చేసుకునే భాష ఏది? వ్యవహారిక భాష. ప్రజలందరూ ఎక్కువగా మాట్లాడే భాష వ్యవహారిక భాష. కాబట్టి ఉపన్యాసంలో సరళమైన వ్యవహారిక భాషని మనము ఉపయోగించాలి. తర్వాత వచ్చేసి మీకు కేటాయించినటువంటి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రసంగాన్ని పూర్తి చేయాలి. మీకు కేటాయించిన సమయాన్ని ఏం చేయాలి? దృష్టిలో ఉంచుకొని ప్రసంగాన్ని పూర్తి చేయాలి. ఎందుకు అలా మనం టైం గుర్తుపెట్టుకోలేదనుకోండి, మనం చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని పూర్తిగా మనము చెప్పలేము. కాబట్టి మనకిచ్చిన సమయంలోనే మనం చెప్పాలి అనుకున్నటువంటి విషయాలన్నింటినీ మనము చెప్పేసాలన్నమాట. ఈ నియమాలన్నింటినీ పాటిస్తే ఎవరైనా మంచి వక్తగా ఎదగగలరు. ఏ నియమాలు? నేను ఇందాక చెప్పాను కదా మొదటి నుంచి ఇవన్నీ. ఈ నియమాలన్నీ మీరు పాటిస్తే ఎవరైనా కూడా మంచి వక్తగా పేరు పొందవచ్చు.
ఇవన్నమాట. వీటన్నిటిని మనం నియమాలు పాటిస్తే ఎవరైనా మంచి వక్తగా ఎదగగలరు. ఈ చిత్రాల ద్వారా మీరు సులభంగా నేర్చుకోవచ్చండి.